హాయ్ అండి, బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. సాయి మనస్వి వ్లాగ్స్కి స్వాగతం అండి. నిన్న మేము తిరుపతి నుంచి వచ్చాం కదా, ఈరోజైతే తెచ్చిన దేవుడి దగ్గరికి తెచ్చుకున్న సామాన్లన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఈ కామాక్షి దీపం ఒకటి కొనుక్కున్నాను తిరుపతిలో. అలాగే ఇదివరకు ఇంకొకటి ఉండేది ఆరు వెలిగించేది, అది చేయి కాలుతుందని ఈ మోడల్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటి తీసుకున్నాను. ఇది మా అబ్బాయి షాప్ దగ్గర అగరత్తులు గుచ్చుకోవడానికి అంటే ఇది తీసుకున్నాను. గంట ఒకటి ఉంది కానీ అది ఈ అడుగుది ఊడిపోయింది, అందుకని మళ్ళీ గంట తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇంకో అబ్బాయి షాప్ దగ్గరికి ఫ్యాన్ వేసినా కూడా దీపారాధన కదలకుండా ఉంటుందని ఈ మోడల్ తీసుకున్నాను. అలాగే ఇటువంటి గాజులు తీసుకున్నాను. మా అమ్మాయికి, మా కోడలకి, నాకు తీసుకున్నాను గాజులు. ఇవన్నీ తిరుపతి కొండ మీద తీసుకున్న సామాన్లు ఇలా దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటాం మేము. ఇవ్వండి ఒత్తులు ఇలా పెట్టుకుని దీంట్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి వెలిగించుకోవాలి మనం. ఈవేళ కార్తీక పౌర్ణమి. అలాగే మేము తిరుపతి నుంచి వచ్చి దీపారాధన చేసుకోవడం, నేను ఎలాగా పూజ చేసుకున్నానో ఆ వీడియో తీసి పెడుతున్నానండి. తప్పకుండా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్కి ఎంకరేజ్ చేయండి. నేను చేసుకున్న పూజా విధానం మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. అంటే పూజ చేసుకునేటప్పుడు తీయడానికి నేను ఒక దాన్నే తీసుకుంటాను వీడియో, అందుకని పూజ చేసేసుకున్నాక వీడియో తీసి పెడుతున్నాను. ఇలా సర్దుకుంటానండి దేవుడి దగ్గర. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి, ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి.